జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచర గ్రహస్థితులు మొదటగా ఏ రాశుల్లో గోచర గ్రహస్థితులు ఉన్నాయో మనం చూద్దాం. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారు, అలాగే దైత్య గురువైన శుక్రాచార్యుల వారు సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుని సంచారము. కన్యా రాశిలో కుజ భగవానుడి సంచారం, మంగళ సంచారము. కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము. మీనరాశిలో వక్రించిన శనీశ్వరుడి సంచారము. ఈ వారము ఇవి గ్రహస్థితులు. అయితే ఈ వారము ఈ గ్రహస్థితుల్లో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింట్, 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి. కర్కాటక రాశిలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. మీన రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. కర్కాటక రాశి, మీన రాశి ఈ 2 మనం చూస్తే ఈ 2 కూడా జలతత్వ రాశులే. జలతత్వ రాశుల్లో ఒక మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ శనీశ్వరుడు తాత్కాలికంగా వక్రించి ఉన్నాడు. అలాగే బుధ భగవానుడు కర్కాటక రాశిలో వక్రించి ఉన్నాడు. జలతత్వ రాశులు ఇప్పుడు ఈ వారం చాలా యాక్టివ్గా ఉన్నాయి. జలతత్వ రాశులు యాక్టివ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అందులో బుధుడు ఇక్కడ వక్రించాడు. బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? 2 జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి. ఇక్కడ సంచారం చేసే ఈ 2 గ్రహాలు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు. జలతత్వ రాశుల్లో 2 గ్రహాలు వక్రించి సంచారం చేసుకోవడం డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాకపోతే అది కూడా బేడా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ వక్రగతి డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ని ఇండికేట్ చేస్తూ ఉంది. అసలు ఇది ఎందుకు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? దానికి కారణం ఏంటి? ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విషయంలో? లిబరేట్ చేస్తూ ఉంది, అందరినీ లిబరేట్ చేస్తూ ఉంది. ఇది ఎవరెవరికి ఏ విషయాల్లో అయితే బాగా టఫ్గా ఉందో ఆ విషయాల్లోంచి లిబరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రాన్సిట్ అని చెప్పచ్చు, కాంబో అని చెప్పచ్చు. దానికి కారణము మనకి పరాశర సంహితలో ధర్మ త్రికోణాలు, అర్ధ త్రికోణాలు, కామ త్రికోణాలు, మోక్ష త్రికోణాలు అని చెప్పబడి ఉంది. అందులో మోక్ష త్రికోణాల్లో ఈ 2 గ్రహాలు సంచారము. అంటే చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ 3 4, 8, 12 ఈ 3 కూడా మోక్ష త్రికోణాలు. ఇప్పుడు మనము కాలపురుషుడి కుండలిలో నుంచి మనం చూస్తే కర్కాటక రాశి చతుర్థ స్థానం అయింది, 4వ స్థానం అయింది. మీన రాశి 12వ స్థానం అయింది, వ్యయభావం అయింది. ద్వాదశ స్థానం అంటాం, వ్యయస్థానం అంటాము, మోక్షస్థానం అంటాము. ఇలాగ మనం రకరకాలుగా చెప్తాం పరాశర సంహితను అనుసరించి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మోక్ష త్రికోణాలు జలతత్వ రాశులు చాలా బలంగా ఉండడము ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అందరికీ యూనిక్గా వర్తించే విషయాలు ఏంటంటే ఒక 3-4 నెలలుగా చూస్తే మనం ఒక 3-4 నెలలు, ఒక 5 నెలల నుంచి వేసుకోవచ్చు. అందరికీ యూనిక్గా కొంచెం ఫైనాన్షియల్గా ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి పొజిషన్కి తగ్గట్టు వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇది మనందరం అంగీకరించాల్సిన విషయము. ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినట్లు, కొంచెం అలాగని ఫ్రీజ్ అయిపోయిందంటే ఏదో వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అలా కూడా కాదు. ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా కాదా, ఇది అవ్వకపోతే పోనీ వేరే చోట చేద్దామా అంటే లేదు ఇక్కడ కన్ఫామ్గా అవుతుంది ఈ పని, ఇలాగన్నా ఉంటుంది కొంతమందికి అసలు సడన్గా అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి, సడన్గా అంతే, అది టెంపరీ. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఉన్న డబ్బులు అనవసరంగా ఖర్చు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా అంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. సో సమస్య లేని జీవితం ఉండదు. సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండేది. మీరెంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళైనా సరే డెఫినెట్గా ఈ మాట అనుకుంటారు. అంటే టైట్ అని అనుకోకపోయినా ఇలా అనుకుంటారు. ఇది చూశారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కెరియర్
స్టెబిలిటీ లేకుండా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అన్ఫ్రీజ్ చేస్తున్నారు. దానికోసమే బచక్రంలో ఈ గ్రహస్థితి చోటు చేసుకుంది. జలతత్వ రాశుల్లో ప్రత్యేకించి మోక్ష త్రికోణాల్లో వక్రించి ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది మనం చూద్దాము. అంటే వారఫలాల్లో భాగంగానే అన్ని మిగతా విషయాలు చర్చించుకుంటూ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఈ వారము ఈ ఇంపాక్ట్ లిబరేట్ చేస్తుంది ఫైనాన్షియల్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఇంకా ఎక్స్ట్రా లిబరేషన్ కూడా ఉంటుంది. అసలు అది మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారం మనకు అందుకే ఉంది. గోచారంలో వచ్చే యోగాలు మనకి ఏమంటారు అన్ఫ్రీజ్ చేస్తాయి అన్నమాట. అంటే మన యోగాన్ని ఒడిసి పట్టుకుంటే జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా వాటిని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అవేంటో మనం చూద్దాం. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ వారం మీకు ఇంట్లో ఉన్న సమస్యలు, ఇంటి పరంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మది 1 by 1 క్యూర్ అవ్వడం మీరు చూస్తారు. అన్నీ సెట్ అవుతున్నాయని మీరు చూస్తారు. ఈ వారము కొంచెం ఏదైనా మీరు గృహం అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటే, అవ్వకపోతూ ఉంటే ఈ వారం అవుతుంది. చక్కగా గృహం అమ్మడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే గృహం అమ్మడానికి అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వారం ఇంటికి సంబంధించి కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ వాల్యుబుల్ ఐటమ్స్ అలాంటివి కొనడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ వారం కొంచెం ఖర్చులు మామూలుగానే ఇంటికి సంబంధించిందని కాకపోయినా ఖర్చులు కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే ఈ వారం మీకు మీ ఉద్యోగంలో ఏదన్నా స్థానచలనం సూచిస్తూ ఉంది. ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా మీరు వేరే ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగానికి మీరు వేరే ఉద్యోగానికి ప్రయత్నించకపోయినా మేబీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. లేదా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ మేబీ మిమ్మల్ని వేరే చోట చూసుకోమని చెప్పచ్చు. కాకపోతే అది మీ జన్మజాతకం బాగోకపోతే ఇది జరుగుతుంది. మీ ఎంప్లాయర్ మిమ్మల్ని వేరే ఉద్యోగం చూసుకోమని చెప్పే అవకాశం ఉంది. మీరు భయపడకండి, నిరుత్సాహం చెందకండి. ఇది నేచర్ మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. ఇప్పుడు మీ జన్మజాతకం బాగోకపోతేనే ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తారు. అయితే ఉద్యోగం పోవడం గొప్ప అవకాశం ఎలా అవుతుందండి అన్ని మటుకు అనుకోకండి. డెఫినెట్గా మీకు వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్ 1-2 మంత్స్లో మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మీరు అనుకుంటారు ఆ రోజు అక్కడ మిస్ అవ్వడం మంచిదైంది, లేకపోతే ఇంత మంచిది వచ్చేది కాదా అని అనుకుంటారు. అందుకని మీరు నిరుత్సాహపడకండి. ఇది మీకు తెలుసు, మీకు జన్మజాతకం ప్రస్తుతం సపోర్టింగ్గా లేకపోతేనే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తారు. కానీ ఇప్పుడు ఈ యోగం మీకు రావాలి కదా. మీకు బాగాలేదు అన్న పాయింట్ తీయాలంటే మీకు ఏదో ఒక పెయిన్ ఇవ్వాలి. మీకు బాగాలేనప్పుడు గ్రహదేవతలు వరాన్ని ఇవ్వలేవు. ఏదో ఒక పెయిన్ ఇచ్చి అప్పుడు మీకు ఇది చేస్తుంది. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్లు చేసే కదా చేసేది. అలాగే ఇప్పుడు మీ జన్మజాతకానికి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు భగవంతుడు. అప్పుడేంటి ఈ చేయాలంటే కొంత పెయిన్ ఇవ్వాలి. మరి ఆపరేషన్ అంటే పెయిన్ ఉంటుంది కదా. ఆ పెయిన్ ఏంటంటే మీ జన్మజాతకం బాగోకపోతే ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ తర్వాత చాలా గుడ్గా ఉంటుంది. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ బాధ మీకు తాత్కాలికం. వీలుంటే మీరు బాధపడకుండా యాక్సెప్టెన్సీ మోడ్లోకి వెళ్ళి మీరు వెంటనే కాన్ఫిడెన్స్తో ఇంకో ఉద్యోగం వెతికితే మంచి ఉద్యోగం వస్తుంది. ఇది ఒకవేళ కొంతమందికి జాతకం బాగుంది అనుకోండి, మీకున్న చోటే ప్రమోషన్స్ రావచ్చు, లేదా అనుకోకుండా ఇంకో చోట నుంచి మంచి ఆఫర్ రావచ్చు. ఇలాంటివి ఉంటాయి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. సేమ్ మీకు మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోకపోయి ఉంటే కనుక ఒక పెద్ద డీల్ వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది. లేదా మీకు ఇష్టం లేని పని, అసలు మీకు సుతరాము ఇష్టం లేని పని ఒకటి చూస్తారు, మీరు జరగడం మీరు చూస్తారు. ఈ రెండిట్లో ఏది జరిగినా మీరు కలత చెందకండి. తర్వాత మీకు అంటే రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో మీకు ఒకవేళ బిజినెస్ డీల్ కనుక వచ్చి పోతే మీ చేతి దాకా రాకుండా పోతే వితిన్ 2-3 మంత్స్లో ఇంతకంటే మంచి డీల్ వస్తుంది. అది ఒకవేళ అలా కాకుండా బిజినెస్ అంతా నార్మల్గా ఉండి వేరే ఇంకో చోట ఇంపాక్ట్ చూపిస్తే, మీరు ఏదైతే అవ్వకూడదు అనుకున్నారో అదేదైనా అయ్యి ఉంటే కనుక మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే చేతిలో ఉన్న గాజు పెంకు బయటకు వెళ్ళిపోయిందని అర్థం చేసుకోవాలి. అది డెస్టినీ మీకు చెప్తున్న ఇండికేషన్. తర్వాత హీల్ అయిపోతుంది. సో
మీరు తర్వాత చాలా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్తారు ఒక 2-3 మంత్స్ తర్వాత. అవి ఏం జరుగుతాయనేది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా కొంత పెయిన్ఫుల్గా అనిపించినా అది మీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ జన్మజాతకం సహకరించకపోతేనే ఈ పాయింట్ చూస్తారు. సహకరించి బాగుంటే అప్పుడు బిజినెస్ డీలు పోదు, ఇలాంటి సిచ్యువేషన్ లేదా ఇంకో చోట ఇబ్బంది కూడా రాదు, బాగుంటుంది, బిజినెస్ బాగా అవుతుంది. అలాగే మీకు ఇంకా అప్గ్రేడ్ లెవెల్లోకి వెళ్తారు. సో ఒకవేళ బాగోకపోతే మాత్రమే. ఇవి విద్యార్థినులకి బాగుంది, మంచి ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది, అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏదైతే సర్కిల్ ఉందో సోషల్ నెట్వర్క్ అది బాగా పెరుగుతుంది. మీరు వ్యాపారస్తులు అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా పెరగాలి, ఇది పెరిగే టైం, చాలా మంచి టైం, పెరుగుతుంది. మీరు ఒకవేళ ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటే మీకు చాలా అంటే చాలా మంచి పీరియడ్. అంటే ఫ్రీలాన్స్ వర్క్స్ అంటే అందరు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరి కింద పని చేయరు కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్కి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్యూషన్స్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరి దగ్గర పని చేయరు కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే కొంతమంది కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు, వాళ్ళు కానీ వాళ్ళ కింద ఉండరు. ఇప్పుడు ఊబర్, ఓలా ఇలాంటివన్నీ అంతే కదండి. సో అలా మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను. ఇవే అని కాదు, ఫ్రీలాన్స్ వర్క్స్ మీరేం చేస్తూ ఉన్నా సరే దాంట్లో చాలా బాగా ఉంటుంది. ఏదైనా ఒకవేళ మీరు మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ కంప్లీట్లీ ఫుల్ టైం జాబ్ చేస్తూ మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ చేసే వర్క్ వాళ్ళైనా ఈ వీక్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఇది ఒకటి ఉంటుంది. ఇది అయితే ఇప్పుడు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి సమయం, ఇది చాలా బాగుంది. ఫైనాన్షియల్గా బాగా కుదురుకునే టైం ఇది. ఉద్యోగం చేసే వాళ్ళ సంగతి, ఉద్యోగం చేసే వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక మంచి ఆనందకరమైన విషయం మీరు చూస్తారు. ఆనందకరమైన విషయము అది ఫైనాన్షియల్ మోడ్కి సంబంధించింది ఎలానూ ఉంటుంది. దాంతోపాటు సైడ్గా మీరు అంటే ఇది ఎలా ఉంటుందంటే వర్క్ ప్లేస్లో కావచ్చు లేదా ఇంట్లో బంధువర్గంలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎవరి ముందైనా హ్యూమిలేట్ అయితే, ఎవరైనా మిమ్మల్ని తీసేసినట్టు మాట్లాడితే, ఎవరైతే మిమ్మల్ని హ్యూమిలేట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు నేచరు గట్టిగా రిటర్న్ ఇస్తుంది. అది మీకు అంటే ఒక మీకు జరిగిన దానికి ఇప్పుడు హీల్ అయ్యే టైం ఒక రకంగా చెప్పాలంటే. ఇది ప్రకృతి ధర్మం, అంతే, మనం ఏం చేయలేము. సో ఇలాంటిది ఒకటి ఉంటుంది మీకు. ఇంకొకటి విద్యార్థినులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము, అందరికీ ఇంకా చాలా బాగుంది. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, అందులో మీ రాశికి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే శనైశ్వరుడు. ఆయన లాభస్థానంలో కూర్చున్నాడు, జలతత్వ రాశిలో కూర్చున్నాడు. సో మంచి ఫలితాలను ఆయన త్రో చేస్తూ ఉన్నాడు. మీ రాశికి మీ లగ్నానికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయన లాభస్థానంలో కూర్చున్నాడు, అది కూడా జలతత్వ రాశి. ఇప్పుడు నేను మొదట్లో చెప్పింది జలతత్వ రాశులు చాలా బలంగా ఉన్నాయి, మోక్షస్థానం మోక్ష త్రికోణం చాలా బలంగా ఉందని చెప్పి, మీరు ఏ విషయంలో అయితే జడంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, చాలా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని ఏ విషయంలో అయితే గట్టిగా నలుగుతూ ఉన్నారో ఆ విషయాన్ని నుంచి లిబరేట్ చేస్తూ ఉంది డెస్టినీ మిమ్మల్ని. ఈ విషయం నుంచి మీరు ఈ వారం నుంచి గట్టెక్కుతారు. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది, ఏది వన్ డేలో అయిపోదు కదండి, నెమ్మదిగా అంచెలంచెలుగా జరగాలి. ఇది కూడా అంతే, అంచెలంచెలుగా జరుగుతూ ఉంటుంది ఈ వారం నుంచి ప్రారంభమయ్యి. కానీ జరుగుతుంది అన్న విషయము మీకు అర్థమవుతుంది, మీకు అర్థమయ్యే విధంగానే జరుగుతాయి. ఏదో మీరు ఇగ్నోరెంట్గా ఉన్నా మీకు అర్థమయ్యే విధంగానే సిచ్యువేషన్స్ ఇప్పుడు ట్యాకిల్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా చాలా రిజాయిసింగ్ మూమెంట్, చాలా బాగా ఉంది. కాకపోతే కండిషన్ అప్లై. ఏంటి కండిషన్ అప్లై అంటే, పొరపాటున మీరు సరదాగా అన్నమాట మీ ఎంప్లాయర్తో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి. మీరు మెయిల్ పెట్టేప్పుడు, టెక్స్ట్ చేసేప్పుడు, డ్రాఫ్టింగ్ లేదా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్న కొంచెం చూసుకోవాలి మీరు.
మీకు తెలియకుండానే మీరు ఏదో ఒక వాళ్ళకి హర్ట్ చేసే మాట అంటారు. అది వాళ్ళు మనసులో పెట్టుకొని మీకు ఇవ్వాల్సింది ప్రస్తుతానికి ఇస్తారు, కానీ ఇప్పుడైతే మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. ఏంటి పొజిషన్ ఇచ్చినట్టే ఇచ్చి టార్చర్ పెడుతున్నారు వీళ్ళు నన్ను, పొజిషన్ ఇవ్వడం ఇష్టం లేక ఇచ్చినందుకు టార్చర్ పెడుతున్నారా అని అనుకుంటారు. సో బీ కేర్ఫుల్. కొంచెం మిమ్మల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండండి. మీ మీదే మీరు ఒక నిఘా పెట్టుకోండి. ఏం నిఘా? మీరేం మాట్లాడుతున్నారు, ఏం డ్రాఫ్ట్ చేస్తున్నారు చూసుకోండి. కొంచెం 1కి 2 సార్లు పరిశీలించుకోండి. తెలియకుండానే ఒక చిన్న అపశృతి మీ మాటల్లో కావచ్చు, మీ మెయిల్స్, మీ రైటింగ్స్లో కావచ్చు దొర్లుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ఓవరాల్గా గుడ్ పీరియడ్. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీ జన్మజాతకం అనుకూలంగా లేదు, అప్పుడు ఇది జరుగుతుంది అపశృతి. గోచారం ఇచ్చేస్తుంది మీకు ఫలితాన్ని. మంచి చేంజ్ అయితే ఉద్యోగస్తులకు ఉంది. అయితే జన్మజాతకం బాగోకపోతే మీకు తెలియకుండా అపశృతి దొర్లితే ఉద్యోగంలో, అది రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. అందువల్ల కొంత కేర్ఫుల్గా ఉండాలి మీరు. వ్యాపారస్తులకి, మీ వ్యాపారస్తులకి ఎలా ఉందంటే చాలా మంచి పీరియడ్, వండర్ఫుల్ పీరియడ్. అందులో ఏమాత్రం డౌటు లేదు, చాలా బాగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి ఇంట్లో వాళ్ళతో లేదా బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మనశ్శాంతి ఉండదు మీకు. ఎందుకు మనశ్శాంతి ఉండదంటే, ఇక్కడ వ్యాపారం బాగా సాగుతుంది, బాగుంది అని అనుకున్న క్రమంలో మీ మనశ్శాంతిని, మీ ఆనందాన్ని తినేసే విధంగా కొంతమంది మాట్లాడడము, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. ఆర్గ్యుమెంట్స్, మనశ్శాంతిగా ఉంది, ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నానురా భగవంతుడు అనుకుంటే వీళ్ళందరూ ఏంటి ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇది కొంత మీకు ఉంటుంది, స్ట్రెస్ కొంత ఉంటుంది వ్యాపారస్తులకి. ఇది తప్పించి మిగతా విషయాల్లో అంతా బాగా ఉంది. అంటే ఫైనాన్షియల్గా అయితే చాలా బాగా ఉంది. కొంత మీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మీ బంధువర్గం వాళ్ళతోటి ఎవరితోటైనా కొంత ఆచితూచి ఉండడం బెస్ట్. వాళ్ళు ఏవైనా అన్నా కూడా మీరు మాట్లాడకుండా, ప్రతిస్పందించకుండా వీలైనంత వరకు సంయమనం పాటించండి. ఎందుకంటే ఈ వారం మీరు ట్రిగర్ అయితే తర్వాత మీరు అనుకుంటారు అంటే ఎందుకంటే మీ రాష్ట్రాధిపతే బుధుడు, అందువల్ల ఆయన కర్కాటక రాశిలో, అంటే మీకు ద్వితీయ స్థానం అనేది మారక స్థానం, అంత మంచి స్థానం కాదు. ద్వితీయ సప్తమ స్థానాలు మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం. ద్వితీయ స్థానంలో ఉంటూ యోగం ఇచ్చే గ్రహము పెయిన్ ఇస్తుంది. పెయిన్ ఏంటంటే, మీకు ఇప్పుడు పొరపాటున మీరు సంయమనాన్ని కోల్పోయారు అంటే రాబోయే రోజుల్లో ఇది మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తారు. తర్వాత మీరే అనుకుంటారు, ఆ రోజు రియాక్ట్ అవ్వకుండా ఉంటే అయిపోయింది, ఇది సింపుల్గా అయిపోయేదాన్ని, నేనే ఇంత చేసుకున్న, చిరిగి చాటంత అయ్యేలా చేసుకున్నాను అని మీరు అనుకుంటారు. కొంత కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సంయమనం పాటించడం అనేదే మీకు ది బెస్ట్ రెమెడీ. ప్రతిస్పందించకండి. సానుకూలమైన స్పందన అయితే తెలియజేయండి, తప్పు లేదు. ఎప్పుడైనా సరే సానుకూల స్పందన. బట్ మీ ప్రతిస్పందన నెగిటివ్గా, ఒకవేళ అంటే మనుషులు కాబట్టి ట్రిగర్ అవుతారు, మీకు తెలియకుండానే మీరు మీ మీద కంట్రోల్, గ్రిప్ తప్పిపోతామన్న ఐడియా మీకు ఉంటే డెఫినెట్గా రియాక్ట్ అవ్వకండి. ఈ వారం ఓపిక పట్టండి కాస్త, తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏవి మీకు తర్వాత క్యారీ అవ్వవు, ఉత్తరోత్తర క్యారీ అవ్వవు. లేదంటే ఇప్పుడు జరిగేది మీకు ఉత్తరోత్తర గిల్ట్గా ఉండిపోతుంది, చాలా పెయిన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న గోచార గ్రహస్థితులు మీకు సూచిస్తున్న జాగ్రత్త, ఒక సూచన ఇది. ఇక విద్యార్థులకు అందరికీ బాగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే మీకు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంది. గృహిణులకి బాగుంది. నేను చెప్పిన పాయింట్ గృహిణులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మీ చుట్టాలతోటి, బంధువర్గం వాళ్ళతోటి ఎక్కువగా రెస్పాండ్ కాకండి. అంటే జస్ట్ అలాగా మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, తప్పదు. ఈ ఒక్క వీక్ తర్వాత అంతా నార్మల్గా అదే సెట్ అవుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. మీ రాశి జలతత్వ రాశి.
ఇక్కడి నుంచే 2 జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి మీది. బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఎంత మంచి థాట్ ప్రాసెస్ ఉంటుందంటే అంతా కూడా సానుకూలంగా ఆలోచిస్తారు, సానుకూలంగా స్పందిస్తారు. మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా టాక్సిన్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మీ మైండ్లో ఉన్న డిప్రెషన్ అంతా కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. ఈ వారం మీకు పెద్ద బరువు దిగినట్టు అనిపిస్తుంది. తల మీద నుంచి నెత్తిన ఉన్న జేజమ్మ దిగిపోయింది అని అనిపిస్తుంది. ఏదైతే మిమ్మల్ని టాంట్ చేస్తుందో, ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో అవన్నీ కూడా ఇంకా వాళ్ళ డెన్ అవి మార్చుకోవాల్సి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ గురించి నేను చెప్తున్నాను. ఏవైతే మిమ్మల్ని లిటరల్లీ ట్రబుల్ చేస్తూ ఉన్నాయో అవన్నీ వాటి డెన్నని స్థావరాలని ఇన్నాళ్ళు చక్కగా తిష్ట వేసుకొని కూర్చొని ఇబ్బంది పెట్టాయి. వాటిల్ని ఇప్పుడు అవి డెన్ మార్చుకోవాల్సి వస్తుంది. వేరే గృహం వెతుక్కోవాలి అవి. సో అవి వెకేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ ఇవాక్యువేషన్ ప్రాసెస్లో మీకు మైండ్ ఎప్పుడు లేనంత ప్రశాంతత మీరు డెఫినెట్గా ఈ వారం నుంచి చూస్తారు. హాయిగా అనిపిస్తుంది, మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఒక అదృష్టకరమైన సంఘటన కూడా మీరు చూస్తారు. ఉద్యోగస్తులందరికీ ఈ వారము అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, కానీ ఉద్యోగస్తులకి ఒక హీట్ఫుల్ మూమెంట్ కూడా ఉంది. ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి వర్క్ ప్లేస్లో. ఇది మీరు ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళకండి. మీకు తెలియకుండా మీరు ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లో మీరు సెల్ఫ్ కంట్రోల్ తప్పి వెళ్తే అది మీకు తర్వాత చాలా పెద్దది అవుతుంది. అది మీరు అంటే ఒక కలుపు మొక్కలాగా అవుతుంది. తర్వాత అది చాలామంది మీ మీద ఉపయోగించే అస్త్రం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్స్లో మీకు తెలియకుండానే కొన్ని మాటలు వదిలేస్తారు. తర్వాత టైం దొరికినప్పుడల్లా ఈ మాటల్ని పట్టుకొని మిమ్మల్ని ఎత్తిపొడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీరు ఎవరితోటి మాట్లాడుతున్నా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎవరితోటి ఎలా డీల్ చేస్తున్నా అసలు మీ ఉద్యోగమే సపోజ్ మీ ఉద్యోగమే మాట్లాడడం అనుకోండి. అంటే మాట్లాడడం అంటే ఇప్పుడు కొంతమందికి మార్కెటింగ్లో ఉంటారు. సో వాళ్ళు మాట్లాడాలి, 10 మందిని అట్రాక్ట్ చేయాలి. సో వీటిలో నేను చెప్పేది ఏదైనా సరే, లేదా మీ కొలీగ్స్తో మీ ఎంప్లాయర్తో మాట్లాడేటప్పుడు ఉద్యోగపరంగా మీరు మాట్లాడాల్సి వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండండి. 1000 కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయి. ఇది ఒక పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఎప్పుడెప్పుడు మీరు దొరుకుతారా అని చూస్తూ ఉన్నాయి. ఏ మాట వదలకపోతారా, పట్టుకోపోతామా అని. దొరక్కండి వాళ్ళకి. ఇది ఉద్యోగస్తులకి చెప్పాల్సిన సూచన. ఇక వ్యాపారస్తులకి చాలా మంచి సమయం. ఇప్పుడు శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చే యోగము బుధ భగవానుడు శనీశ్వరుడు ఇస్తున్నాడు. మీకు 7th లార్డ్ ఆయన అవ్వడం వల్ల బేసిక్గా మీకు మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. డెఫినెట్గా ఒక మంచి అదృష్టవంతంగా మీ వ్యాపారం సాగుతుంది. ఎలాంటి పెయిన్స్ లేకుండా, టఫ్ పీరియడ్ లేకుండా సాగుతుంది. విద్యార్థినులందరికీ మంచి సమయము. అయితే విద్యార్థినులకి ఈ వారం కొంచెం ఏంటంటే కొంచెం లైట్గా స్ట్రెస్ ఎక్కువ అయిపోయి తలకాయ నొప్పి ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంది. అంతవరకు మాత్రమే. ఇంకా మిగతా అందరికీ కూడా చాలా బాగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా చాలా బాగా ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ మీకు ఈ వారము మీ రాష్ట్రాధిపతి మీ రాశి నుంచి 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. మీకు ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధ భగవానుడితోటి కూడి, వక్రించిన బుధ భగవానుడితోటి కూడి సంచరిస్తున్నాడు. నేను మొదట చెప్పాను ఈ వారం జలతత్వ రాశులు మోక్ష త్రికోణాలు బలంగా ఉన్నాయని. మీ రాశి నుంచి మోక్షస్థానం వచ్చేసేసి కర్కాటక రాశి అవుతుంది. మీకు 12వ స్థానం కర్కాటక రాశి అవుతుంది. అలాగే జలతత్వ రాశి కూడా అయింది. మీకు ఇదొక బెనిఫిట్ని క్రియేట్ చేస్తుంది. బెనిఫిట్ ఏ విధంగా అసలు ఎలా ఉండబోతుంది ఈ విషయాల్లోకి మనం వెళ్తే, మీ ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. మీ జన్మజాతకము అనుకూలంగా ఉంటే అంటే మీకు ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మజాతకము అనుకూలంగా లేదు అంటే కొంత హెల్త్ పరంగా డ్యామేజ్ అవుతుంది. అంటే డ్యామేజ్ అంటే కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే మీకు ఎలా తెలుస్తుంది జన్మజాతకం బాగోలేదు అని అంటే ఇక్కడ మటుకు మీకు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది.
మీకు గడిచిన 5-6 నెలల్లో ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. అవి అంటే జ్వరమో ఏదో జలుబో ఇవైతే వచ్చి తగ్గిపోతుంటాయి. అలా కాకుండా ఏదైనా మేజర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే అవి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదు తగ్గిపోయింది, అది హెల్త్ మేజర్ వచ్చిందే కానీ ఇప్పుడు బాగానే ఉన్నామని అనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికి పర్టికులర్ మీకు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన జాగ్రత్తలు మీకు సూచనలు సలహాలు వైద్యులు ఇచ్చి ఉంటారు కాబట్టి వాటిని పాటించండి తూచా తప్పకుండా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. హెల్త్ వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరికి జన్మజాతకం బాగోకపోతే అది ఎలా చూసుకోవాలో నేను చెప్పాను ఆల్రెడీ. మీకు హెల్త్ ప్రాబ్లం ట్రిగర్ అయ్యి ఉంటే ఈ 5-6 మంత్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం, మైనర్ కాదు. మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా నార్మల్గా వచ్చేవి అంటే ఇక్కడ కౌంట్ కావు. మేజర్ ట్రిగర్ అయ్యి అంటే మీ జన్మజాతకం బాగోలేదు కాబట్టి ట్రిగర్ అయింది, ప్రస్తుతము ట్రిగర్ అయింది. సో మీరు ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి గోచారంలో సూచిస్తుంది. మీ జన్మజాతకం బాగుంటే ఇంకా మీరు డెఫినెట్గా ఆరోగ్యం పెరిగే ఉంటుంది. అంతకుముందు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటే అవి సెట్ అయి ఉంటాయి. అంటే లైక్ సపోజ్ ఉదాహరణకి మీకు ఏవైనా మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు ఉంటే సెట్ అవ్వచ్చు. లేదా మీకు ఏమైనా ఆడవాళ్ళైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పర్టికులర్ టైంలో ఈ 5-6 నెలల్లోనే లేదా ఈ 2-3 నెలల్లోనే క్యూర్ అవ్వడం మీరు చూడవచ్చు. లేకపోతే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలా ఏమన్నా ఉంటే అవి 2-3 నెలల్లో మీరు క్యూర్ అవ్వడం, హాయిగా ఉందని అనుకోవడం, ఇలాంటివి మీరు డెఫినెట్గా చూస్తారు. ఏదో ఒకటి మీరు చేయడం వల్ల, మీ జీవనశైలి మార్చుకోవడం వల్ల, మీకు తెలియకుండానే మార్చుకోవడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల హీల్ అవుతాయి. ఇలా హీల్ అయిందంటే తెలుసుకోవాల్సిన మీ జన్మజాతకం చాలా బాగా ఉంది. ఇప్పుడు గోచారంలో మీకు ఇంకా అదృష్ట యోగం పట్టబోతూ ఉంది. మంచి చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూస్తారు ఫైనాన్షియల్ మోడ్లో అని ఇక్కడ అర్థం. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. అంటే మంచి ఫలితాలను మీరు చూస్తారు ఉద్యోగస్తులందరూ. డెఫినెట్గా ఉద్యోగస్తులందరికీ ఒక మంచి, మీకు ఉద్యోగ స్థలంలో మీరు ఆశిస్తున్నది ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది మీకు దక్కుతుంది. వ్యాపారస్తులకి ఈ వారం చాలా చక్కగా ఉంది. వ్యాపారస్తుల్లో కొంత ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే ప్రస్తుతము వ్యాపారస్తులకి ఇది చాలా మంచి పీరియడ్. అంటే మీ వ్యాపారం బాగా అభివృద్ధి దిశలోకి వెళ్తుంది. సపోజ్ మీ జన్మజాతకం అట్ ప్రజెంట్ అనుకూలంగా లేకపోతే మీకు వ్యాపారంలో కావచ్చు లేదా విడిగా కావచ్చు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది కలుగుతుంది. అంటే మీరు అంతకుముందు చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా మీరు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆన్లైన్వి అవి మీకు ఇది జరిగే అవకాశం ఉంది. లేదా అంతకుముందు చేసిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారో ఇవ్వరా, ఇలాంటి టెన్షన్ కొంత వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే ఏ రకంగా అయినా సరే మీ జన్మజాతకం ప్రస్తుతం ఒకవేళ బాగోకపోతే ఫైనాన్షియల్గా ఏదైనా మీకు స్ట్రెస్ పడే ఛాన్స్ ఉంది. సో అది మనం తప్పించుకోవడానికి పరిహారం మనం చూద్దాము ఏం చేయాలనేది. సో మేజర్ ఇంపాక్ట్ పడకుండా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. బట్ మీ జాతకం బాగోకపోయినా వ్యాపారం అయితే బాగా సాగుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. విద్యార్థులందరికీ కూడా చక్కటి శుభ సమయము బాగుంది. గృహిణులకి ఈ వారము చాలా మంచి సమయం, తేలికబడే సమయము, మనసు తేలికబడే సమయము, కుదుటబడే సమయం అని చెప్పచ్చు. సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి, కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఫైనాన్షియల్గా మంచి పీరియడ్, చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్గా కొంత మీకు అనుకోకుండా సడన్గా ఏదైనా అమౌంట్ మీకు రావచ్చు. మీరంటే మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి, లేదంటే ఏవైనా వాళ్ళు ఇస్తారు ఈ వీక్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడో ఇస్తారు అనుకున్న వాళ్ళు ఇవ్వడము, లేదా కొత్త అసైన్మెంట్, కొత్త కన్సైన్మెంట్ మీకు రావచ్చు. ఇలాంటి వాటికి చక్కగా ఛాన్సెస్ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, సింప్లిఫై చేసి చెప్పాలంటే ఇప్పుడు చెప్పే విషయాన్ని చాలా మంచి శుభ సమయం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంది వ్యాపారస్తులందరికీ కూడా. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా బాగా ఉంది. అయితే ఉద్యోగస్తులందరూ ఏంటంటే కొంత ఎవరైనా దూర ప్రాంతం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ వారం అనుకూలమైన సమయం వెళ్ళడానికి. ద్వాదశ రాశుల్లో, ద్వాదశ లగ్నాల్లో
ఇప్పుడున్న ఈ గోచారం ఇంపాక్ట్ ఎవరికి బాగా పనిచేస్తుందంటే ఒక కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇంపాక్ట్ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకే ఉంది. మిగతా వాళ్ళకి లేదని కాదు, అందరికీ ఉంది. బట్ అందరికంటే ఎక్కువ కన్యా రాశి కుంభరాశి వాళ్ళకు ఉంది. అందులో మీరు ఒక రాశి కాబట్టి ఈ వారం చాలా బాగా ఉంది మీకు. అంటే ఏవైనా మొండు బాకీలు రావాల్సినవి లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఈ స్ట్రెస్ నుంచి మీరు రిలీవ్ అయ్యి అమ్మయ్య జలంగా ఉన్నవి, మొండిగా ఉన్నవి, ఇంక ఇవి వస్తాయో రావా అనుకున్నవి ఏవైనా ఈ వారం రిలీజ్ అవుతాయి. మీకు రిలీజ్ అవ్వకపోయినా రిలీజ్ అయ్యే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇంకెలా అంటే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే అవుతుంది. ఆ టెన్షన్ మీకు ఉండదు. ఇదొకటి ఉంటుంది. అలాగే మీకు ఆరోగ్యం పట్ల కొంత మీకు ఆందోళన ఉంటే, అంటే మీకు గడిచిన నెలలో కావచ్చు, గడిచిన 20 రోజుల్లో 10 రోజుల్లో కావచ్చు, ఆరోగ్యపరంగా మీకు ఏవైనా బాధ అది ఉంటే ఈ వారం దాంట్లోంచి బయటపడతారు. అమ్మయ్య ఆరోగ్యం చాలా కుంటుపడుతోంది, మెరుగవుతూ ఉంది, బెటర్ అవుతూ ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆరోగ్యం గురించిన బాధ చింత ఇవన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఒక రకంగా చూసుకుంటే కన్యారాశి కన్యా లగ్నం వాళ్ళకి ఈ వారం నేచర్ బ్లెస్సింగ్స్ బాగా అందిస్తూ ఉంది. మీరు ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ వారం ప్రశాంతతని ఇస్తున్నాయి. ఈ ప్రశాంతతని ఇచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉంటాం కదా అని అనుకోకండి. ఒక్కొక్కసారి మేబీ అదర్ ఆబ్లిగేషన్స్లోకి వెళ్ళి ఎవరెవరో వచ్చేవేవో చెప్తూ ఉంటారు, అవన్నీ బుర్రకు ఎక్కించుకొని వాటి గురించి ఆలోచించి ఇలాంటివి ఏం చేయకండి. అంటే బుర్రకు ఎక్కిస్తారంటే గాసిపింగ్, చిట్ చాట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. ఇప్పుడు మీకు మొత్తం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి కన్యా లగ్నంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనమే ఒక పండగ కానీ లేదా మామూలుగా అయినా సరే 1 మంత్కి ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్నప్పుడు అలానే మెయింటైన్ చేయాలని మనం భావిస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చి చెత్త పోస్తే మన ఇంట్లో ఎంత అసహ్యంగా ఉంటుంది. అలా ఇప్పుడు డెస్టినీ మీ జన్మజాతకం అంతా క్లీన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇది మీ కన్యారాశి మరియు కుంభరాశి వాళ్ళకు కూడా ఉన్న వారం 12 రాశుల్లో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ చెత్తని అంటించుకోకండి. ఎవరి గురించి చెడు వినకండి, చెడు అనకండి, చెడు కనకండి. ఏదో మీరు చేస్తారని కాదు, ఈ వారం సిచ్యువేషన్స్ అలాగా మీకు వస్తాయి. మీరు వీటికి దూరంగా ఉండండి. ఉంటే మీకు చెత్తను అంటించుకోరు. లేదంటే మళ్ళీ మీ ఒక చోట గొయ్యి తీసి ఇంకో చోట పోసినట్టు అవుతుంది. ఉపయోగం ఉండదు. నేచర్ చేసేదాన్ని మీరు వాల్యూ చేయనట్టు అవుతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలంగా ఉంది. ఎంత అనుకూలంగా ఉందంటే మీ కాంపిటీటర్స్ తోటి లేదా అంటే కాంపిటీటర్స్ కావచ్చు, లేకపోతే మీరు ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నారో వాటి నుంచి రిలీవ్ అవుతారు. డెస్టినీ ఈ వారం మిమ్మల్ని రిలీజ్ చేస్తుంది, లిబరేట్ చేస్తూ ఉంది. ఎవరైనా మిమ్మల్ని ప్రయత్నపూర్వకంగా బాధ పెట్టి ఉంటే, అంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాధ పెడుతున్నాను, మీకు తెలుసు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇలాంటిది ఏదైనా ఉంటే ఈ వారం వాళ్ళ నుంచి మీకు విముక్తి దొరుకుతుంది. బాధ పెట్టరు. ఇంకోసారి వాళ్ళు అంటే చాలా కేర్ఫుల్గా కూడా ఉంటారు మీతోటి. ఇది మీకు కొంత ఆనందాన్ని, అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ బంధువర్గంలో వాళ్ళు కావచ్చు, మీరు ఉద్యోగస్తులు అయితే మీ కొలీగ్స్ కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే మీ వ్యాపార స్థలంలో జరిగే విషయాలు కావచ్చు. ఏ విషయంలో అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ వారం నుంచి నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తగ్గించేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటారు ఈ వారము. ఈ వారం వరకు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా లేదు. కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి ఈ వారం ఓపిక బట్టి, అంటే ఇంకా తప్పదు ఈ వారమే డెసిషన్ తీసుకోవాలనుకున్నావు తీసుకోండి,
బట్ టైం ఉంది అనుకున్న విషయాలు ఏవైనా ఉంటే ఆగి, ఈ వారం వరకు ఆగి తర్వాత తీసుకోండి, పర్వాలేదు ఇప్పుడు అంత కొంపలు ముంచుకుపోయింది, నెక్స్ట్ వారమైనా తీసుకోవచ్చు అనుకుంటే ఆగండి. తప్పదు, ఇంకో కుతికల మీద ఉంది తీసుకోవాలని అనుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి కొంత మీకు వాగ్వివాదాలు అయ్యే ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మీకు గడిచిన నెల రోజుల్లో ఎవరితోనైనా బాగా ఆర్గ్యుమెంట్ అయ్యి ఉంటే వ్యాపారస్తులకి, ఎవరితోటైతే మీకు ఆర్గ్యుమెంట్ అయ్యిందో డెఫినెట్గా మీరు హర్ట్ అవుతారు వాళ్ళ వల్ల. ఈ వారము నేచర్ వాళ్ళకి రివర్ట్ బ్యాక్ చేస్తుంది. అంటే ఎందుకో మిమ్మల్ని మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నందుకు, అంటే ఏది మనం చేస్తామో, ఎవరి పట్ల మనం ఏదైతే చేస్తామో అన్యాయంగా లేదంటే ఏదైనా సరే ఏదో ఒక దీంతో మళ్ళీ అది నేచర్ రివర్ట్ బ్యాక్ వస్తుంది. సో మీ పట్ల ఎవరైనా అన్యాయంగా మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు, మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని అంటూ ఉన్నారు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే, వ్యాపారస్తులు అయితే, మిమ్మల్ని ఎవరైతే అన్యాయంగా అన్నారో, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో లేదా అనాలని అన్నారో, వాళ్ళకి ఇప్పుడు అది నేచర్ నుంచి రివర్ట్ బ్యాక్ వెళ్తుంది. వాళ్ళ లైఫ్లోకి చాలామంది వచ్చి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, వాళ్ళని అంటారు ఏదో ఒకటి, అది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు రిలీవ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలన్నా ఏదన్నా వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఉంటేనే మీతో పెట్టుకుంటారు. వాళ్ళే వాళ్ళ సమస్యల్లో తలమునక అయి ఉంటే ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు డేర్ చేయరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అంత టైము దొరకదు వాళ్ళకి. అంటే వ్యవహారం బాగా సాగుతుంది మీకు వాళ్ళకి మధ్య, ఇది ఒకటి ఉంది వ్యాపారస్తులకి. ఇది ఇంకా మిగతా వ్యాపారం అంతా చాలా బాగా అవుతుంది. మీరు ఉద్యోగస్తులైతే కనుక మీకు చాలా బాగా ఉంది. మీకు ఒక ప్రైడ్ మూమెంట్ ఇది. ఉద్యోగస్తులైతే డెఫినెట్గా ఒక ప్రైడ్ మూమెంట్. మిమ్మల్ని మీరు హ్యూమిలేట్ అయ్యి ఉంటే ఉద్యోగ స్థలంలో, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే శుభ సమయం ఇది. డెఫినెట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా అనుకూల దిశలో మీకు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయము. అలాగే కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు, అంటే ఎవరి కింద పని చేయకుండా. కొంతమంది ఉద్యోగస్తులైనా ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు, అంటే జీతం రూపంలో రాదు డబ్బులు, కానీ డబ్బులు వస్తాయి. అలాంటి వర్క్స్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, లేదా ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తూ కూడా ఫ్రీలాన్స్ వర్క్స్ మీరు చేస్తూ ఉంటే మీకు చాలా అనుకూలమైన సమయం ఇది. మీరు ఫ్రీలాన్స్ ద్వారా చాలా మనీ గ్రాప్ చేసే శుభ సమయం. డెస్టినీ మిమ్మల్ని దీవిస్తూ ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఈ వారము వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి సమయం ఇది. ఏ విషయాల్లో మీకు ఇది మంచిని సూచిస్తుందో మనం చూద్దాము. మీ సంతానము డెఫినెట్గా ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో వెళ్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఈ వారం మీరు. అలాగే సంతానానికి సంబంధించిన శుభవార్తలు, మీరు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే అది ఇవి ఉంటుంది. దీంతోపాటు మీకు అంటే మీ నాన్నగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీ మామయ్య గారికి కావచ్చు, మీ నాన్నగారికి కావచ్చు, అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ వీక్ మీరు అమ్మయ్యను ఊపిరి పీల్చుకునే విధంగా వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది. దాంతోపాటు మీకు ఈ వారం ఏంటంటే గౌరవం పెరుగుతుంది. మీకున్న సర్కిల్లో డెఫినెట్గా మీకు గౌరవం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. సపోర్టర్స్ స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది మీకు ఈ వారం నుంచి. చాలామంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే మనిషి అంటేనే సంఘజీవి. సో ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ మన జీవితాన్ని మనం గడపాలి. ఈ వీక్ మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు అనుకోండి, మీకు ఉద్యోగంలో మంచి గ్రోత్ మోడ్లోకి వెళ్ళడానికి మీరు ఇంకా ఎలా చేస్తే మీకు ఉంటుంది ఇలాంటి సూచనలు, సలహాలు, లేదా వాళ్ళు ఏదైనా రికమెండ్ చేయడం. వ్యాపారస్తులు అయితే వ్యాపారం మీకు రిఫరెన్సెస్ ద్వారా రావడము, అలాగా. అంటే జనరల్గా మామూలుగా కూడా మనం చూసుకుంటే
చుట్టుపక్కల వాళ్ళ సహాయ సహకారాలు ఇవి బాగా ఉంటాయి ఈ వారం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇది ఇంకా అంటే ఈ వారం మీకు చాలా బాగుందనే చెప్పాలి. అంటే పెద్దగా ఇబ్బందులైతే ఏం లేవు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మీకు గడిచిన రోజుల కంటే బెటర్ అవుతూ వెళ్తూ ఉన్నామన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. అంతకుముందు మీద ఇప్పుడు చాలా బాగున్నాం. ఇంకా ఇది రోజు రోజుకి మీరు దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీరు అనుకునే మాటలు దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మైండ్ అయితే స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, టెన్షన్ ఫ్రీ అవుతుంది. మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు నిజమైన మనశ్శాంతి ఏంటి అన్నది మీరు ఈ వారం నుంచి ఎక్స్పీరియన్స్ అవుతారు, అనుభవిస్తారు. ఇదేమో ప్రశాంతత అంటే ఇలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నామని అనుకొని ఉండొచ్చు గాక, ఈ వారం నుంచి మీకు మొదలయ్యే ప్రశాంతత మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు అంటే మధ్య మధ్యలో ప్రశాంతంగా ఉన్నానని నేను అనుకున్నాను, లేదా రోజు ప్రశాంతంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను, కానీ అది ప్రశాంతత కాదు, ఇప్పుడు నేను చూసేదే ప్రశాంతత అని అనిపిస్తుంది. ఇది మీ జన్మజాతకం బాగా ఉన్నా బాగోలేకపోయినా ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది, స్ట్రైట్ అవే అప్లికేబిలిటీ ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా చాలా బాగా ఉంది. ఈ వారం నుంచి మీరేమైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, దూర ప్రాంతం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా, మీ ప్రయత్నాలన్నీ చక్కగా సఫలీకృతం అవుతాయి. దాంతోపాటు మీరు ఈ వారం నుంచి ఏంటంటే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. కొత్త నిర్ణయం అంటే ఏ విషయంలో అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించింది మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఈ వీక్ నుంచి బాగా సాగుతాయి. ఈ రెండు ఏంటంటే అన్ని వేళలా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంప్రూవ్మెంట్ కోసం లైఫ్లో, కానీ అన్ని వేళలా సహాయ సహకారాలు డెస్టినీ నుంచి కూడా ఉండాలి. ఈ వారం నుంచి మీకు డెస్టినీ సహాయ సహకారాలు అందిస్తుంది. విధి నుంచి మీకు ప్రకృతి మాత నుంచి మీకు ఆశీస్సులు సహాయ సహకారాలు అందుతున్నాయి. అందువల్ల డెఫినెట్గా మీరు ఈ వారం నుంచి మంచి మార్పులు మీరు ఉద్యోగస్తులైనా చూస్తారు, వ్యాపారస్తులైనా కూడా చూస్తారు. ఒక చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతానవతులు అయితే సంతానం అంటే మీ సంతానం యొక్క హెల్త్ స్లైట్గా డిస్టర్బ్ అవుతుంది. మేజర్ ఇబ్బందులు అయితే ఉండవు, బట్ స్లైట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంత. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు వదిలేస్తే అది తర్వాత పెద్దదయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి ఏమరపాటకుండా ఉండకుండా కొంచెం మీరు సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. ఒక్కోసారి వాళ్ళు ఏం పర్లేదు మేము అక్కడికి రాము హాస్పిటల్స్ కన్నా, శ్రద్ధ పెట్టి శ్రద్ధ తీసుకొని తగిన మందులు ఇవ్వడం కావచ్చు, లేదా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా మంచిది. తర్వాత ఇబ్బందులు ఉత్తర రాకుండా ఉండడానికి ఇది. అలాగే మీకు ఏంటంటే ఈ వారం నుంచి మీకు చేంజెస్ బాగా చూస్తారండి. ఎస్పెషల్లీ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది, మంచి పీరియడ్ అని చెప్పాలి. మీలో ఉన్న భయము, ఆందోళన, ఆదుర్ద ఇవన్నీ కూడా కమ్ డౌన్ అవుతాయి. అది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు తెలియకుండానే మీ మాటలో కాన్ఫిడెన్స్ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే మీ గుండెల్లో ధైర్యం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మీ బిహేవియర్లో అంటే యాటిట్యూడ్ అలా ఉంటుందని నేను చెప్పట్లేదు. అంతకుముందు కొంచెము ఆలోచించి అంటే ఇప్పుడు ఈ విషయం ఏ విషయం పరంగా అయినా ఇది మనకెందుకులే, మనం ఎందుకు దీన్ని ఇచ్చేయడం అని అనుకున్న విషయాలు ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు. అంటే ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పోనీ ఇక్కడ ఏ జీవి చేసిన కర్మ ఆ జీవి అనుభవించాల్సిందే అలా అనుకొని ఉన్న విషయాలు కూడా ఈ వారం తెలియకుండానే మీ చేత నేచర్ మాట్లాడిపించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీకు ఒక ఆలోచన వస్తుంది, ఇలానే వీళ్ళని వదిలేస్తే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇలానే అంటే ఎవరు ఖండించకుండా ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలేస్తూ వెళ్ళిపోతే వాళ్ళు కలుపులాగా పెరిగిపోయి ఇంకో నలుగురిని ఇబ్బంది పెడతారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడకపోతే ఇంకో 10 మందిని ఇబ్బంది పెడతారు.
ఎవరో ఒకళ్ళు దీని గురించి కొంచెం డిఫెండ్ మోడ్లోకి వెళ్ళాలి, లైట్గా తిరుగుబాటుతనం ప్రదర్శించాలి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ తిరుగుబాటుతనం ధనుసు రాశి వాళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ పెక్యులియర్ థింగ్ ఏంటంటే మీకు తెలియకుండానే వాళ్ళకి మీరు గట్టిగా రిటార్డ్ ఇస్తారు, మీకు తెలియకుండానే ఇస్తారు. ఇది అంటే తెలియకుండా అంటే ఏదో ప్లాన్ చేసే కాదు, మీకు తెలియకుండానే మాట్లాడేస్తారు బాగా. అంటే తర్వాత అనుకుంటారు మీరు ఇదంతా నేనేనా మాట్లాడింది అని చెప్పి. సో అదేంటంటే మీకు ఒక కన్సర్న్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక సాఫ్ట్ కార్నరే. సరే నేను పడుతున్నాను ఇలాగా అందరినీ, ఇప్పుడు ఒకళ్ళు లూజ్ ఇస్తే అందరి దగ్గర అలానే చేస్తూ పోతారు వీళ్ళు. అందరినీ అంటే ఎవరు ఒకళ్ళు నేర్పిస్తున్నారంటే చాలామంది నేర్పించిన వాళ్ళే ఉంటారు, ఇంకా కొంతమంది నేర్పించడానికి వాళ్ళ పనే ఏడిపించడం ఉంటుంది. సో అసలు వీళ్ళని ఫస్ట్ వాళ్ళని నేర్పించడం మొదలు పెడితే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు ఏడిపించడం మానేస్తారు అని చెప్పి మీకు తెలియకుండానే అంటే ఇన్నాళ్ళు మీకున్న థాట్ ప్రాసెస్ వేరు, ఈ వీక్ మీకు వచ్చే థాట్ ప్రాసెస్ వేరు అండి. ఈ దిశగా మీకు తెలియకుండానే స్టెప్స్ వేస్తారు. అది మీకు జరిగిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అది మీరు ప్లాన్ చేసి అయితే చేయరు, అంటే అనాలని అయితే అన్నారు. ఆ టైంలో మీకు తెలియకుండానే లోపల నుంచి వాగ్దేవి మాట్లాడిస్తుందా, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. ఇక మళ్ళీ మీ జోలికి ఎవ్వరు రాకుండా మాట్లాడగలుగుతారు. సరస్వతి అమ్మవారి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి మీకు ఈ వీక్ నుంచి. ఇవి ఈ రాశి యొక్క ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. మకర రాశి, మకర లగ్నం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలమైన సమయమే డెఫినెట్గా. కాకపోతే ఒక చిన్న జాగ్రత్త కూడా సూచిస్తూ ఉంది. అదేంటంటే మీకు ఈ వారము మీ రాశి, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి, 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి. ఒక గ్రహం శనీశ్వరుడు, ఇంకొక గ్రహం బుధ భగవానుడు. మీ రాష్ట్రాధిపతి శనీశ్వరుడు, ఆయన మీకు తృతీయ స్థానంలో ఉంటూ వక్రిస్తూ ఉన్నాడు. సో మిమ్మల్ని కొన్నిటి నుంచి లిబరేట్ చేస్తూ ఉన్నారు. దేని నుంచి లిబరేట్ చేస్తున్నారు, కొంత చిన్న జాగ్రత్త కూడా సూచిస్తున్నారు. అయితే ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ మీకు వచ్చే మంచి పాయింట్స్ కూడా ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు ఒక పర్టికులర్ అంటే ఈ త్రూఅవుట్ ఈ వీక్ ఈ మొత్తం వారంలో మనం చూసుకుంటే ఒకరోజు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది, ఒక శుభవార్త కూడా వింటారు. గృహానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారము. గృహంలో సభ్యుల అంటే మీ ఇంటి సభ్యుల ఐకమత్యత బాగా పెరగడము, ఇది మీకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, అంటే మీ కుటుంబ సభ్యుల్లో భాగమే మీ కళత్రం, అంటే మీ స్పౌస్ కూడా మీ కుటుంబ సభ్యుల్లో భాగమే. మీకు గడిచిన వారాల్లో కనుక వారితో ఆర్గ్యుమెంట్స్ బాగా అంటే ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే ఈ వారం దాంట్లోంచి మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాయి గ్రహదేవతలు. మీకు వారితోటి చాలా చక్కటి సత్సంబంధాలు ఏర్పడతాయి. సపోజ్ అసలు గడిచిన వారాలు అంటే గడిచిన ఒక నెల నుంచి వేసుకుంటే మనం, మీకు అసలు మీ భార్య అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, చాలా సత్సంబంధాలు ఉన్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే ఈ వీక్ నుంచి రాబోయే 3 వీకుల్లో మీ ఇద్దరి మధ్య బాగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ ఘర్షణలు తాత్కాలికం, మీ ఇద్దరికి చాలా దిష్టి ఉంది, అది పోవడానికే ఈ ఘర్షణలు అంతే. ఈ వీక్ తర్వాత మొత్తం నార్మల్ అయిపోతారు. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ నెల కాలం పాటు మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఘర్షణలు లేకపోతే అప్పుడు డెఫినెట్గా మీరు దిష్టికి లోబడి ఉంటారు. దిష్టి మీ ఇద్దరి మధ్య వాగ్వివాద యుద్ధం రూపంలో పోతుంది, అంతే సింపుల్. తర్వాత మళ్ళీ వారాలకి ఇది క్యారీ ఉండదు. మీరు వివాహ ప్రయత్నం చేయడం మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే మాత్రమే చేయాలి. పాత విషయాలు మిమ్మల్ని ట్రిగర్ చేస్తాయి. ఇప్పుడు శనీశ్వరుడు మీ రాష్ట్రాధిపతి అయ్యాడు, ఆయన పాత విషయాలను సూచిస్తూ ఉంటాడు. పాత విషయాల పట్ల రిగ్రెట్ కావచ్చు, గిల్ట్ కొంత మీకు ఈ సమయంలో ఈ ఫేస్లో మీరు గోత్రూ అవుతారు. ఈ పాత విషయాలన్నీ కూడా మిమ్మల్ని బాగా కలవర పెడతాయి, బాధ పెడతాయి. వీటి వల్ల మీకు మీరే హ్యూమిలేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు. ఇవన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ టైంలో శనీశ్వరుడు
ఇదొక చిన్న పరీక్షా కాలం అని మీరు భావించాలి. జరిగిన విషయాలంటే లైఫ్ మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితం ఏదో ఒక పాఠం ప్రతిరోజు నేర్పిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు జరిగిపోయిన విషయాల్లో పాఠాలు నేర్పిస్తున్నాడు శనీశ్వరుడు. అది కొంత ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు అసంతృప్తి ఉంటుంది, చికాకు కూడా ఉంటుంది. ఇది ఉంటుంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. మొదట మనం ఉద్యోగస్తులని తీసుకుంటే ఉద్యోగస్తులందరికీ చాలా మంచి శుభ సమయం. మీరు ఉద్యోగస్తులు అయి ఉండి ఏదన్నా మీకు మొండు బాకీ రావాలంటే వచ్చే సమయము, మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి మీకు నెరవేరే సమయము. బాగుంది ఉద్యోగస్తులందరికీ ఈ వీక్. వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా సాగుతుంది. వ్యాపారంలో ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోండి. అంటే అనుకోకుండా ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు సప్తమ స్థానంలోనే బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి మీ కన్సైన్మెంట్స్ విషయాల్లో, మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ విషయంలో కావచ్చు, ఏవైనా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, లేదా ఆన్లైన్ పేమెంట్ మోసాలైనా జరగవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండిట్లో పేమెంట్స్ అన్నీ ఆచితూచి చేయడం, అలాగే ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడము, ఇది చేస్తే సరిపోతుంది. వ్యాపారస్తులకు అందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. విద్యార్థినులకి మంచి శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి కూడా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, కుంభరాశి, కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఇప్పుడున్న ఈ గోచారము కన్యా రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి స్పెషల్ సిగ్నిఫికెంట్, అందరికంటే చాలా బాగా ఉంది. దానికి కారణం ఏంటి? మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడు, ఒక రాష్ట్రాధిపతి అంటే మీకు రాహు భగవానుడు, శనీశ్వరుడు, మీ ఇద్దరు కూడా రాష్ట్రాధిపతులు. ఒక రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడు యోగాన్ని కలిగిస్తున్నాడు. నేను మొదట చెప్పాను కదా, జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి, మోక్ష త్రికోణాలు బలంగా ఉన్నాయని. సో ఈ జలతత్వ రాశుల్లో మీ రాష్ట్రాధిపతి ఉండడం ఒక రాష్ట్రాధిపతి. అలాగే మీ ఇంకొక రాష్ట్రాధిపతి అయిన రాహు భగవానుడు మీ రాశిలోనే సంచారం చేయడం. ఏంటండి ఇప్పుడు బాగుంటే ఇంపాక్ట్ ఎలా తెలుస్తుంది మీకు? ఎలా బాగుందని మీరు ఎలా అనుకుంటారు? మీకు తెలియకుండానే గడిచిన నెలల్లో కావచ్చు, లేదా సంవత్సరాల్లో కావచ్చు, ఎంత డబ్బులు వస్తున్నా దాయలేకపోతున్నాము, ఇంకా దాయలేకపోతున్నాం, అసలు లేదంటే అసలు దాయలేకపోతున్నాము, సేవింగ్స్ లేవు అని మీరు అనుకునే కవులకి చెందిన వాళ్ళు అయితే డెఫినెట్గా మీరు అనుకోకపోయినా ఈ వారం నుంచి మనీ సేవింగ్స్కి, డబ్బులు దాచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది మీ ఇన్కమ్ పెరగడం ద్వారా కావచ్చు. మొదటిది, ఇన్కమ్ పెరిగినా దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. ఖర్చులు మీకు తెలియకుండానే ఇక్కడి నుంచి రావు. మీకు సేవింగ్స్ మోడ్ బాగా స్విచ్ ఆన్ చేస్తూ ఉన్నారు గ్రహ దేవతలు. సో ఖర్చులకు మించిన ఆదాయం అనుకోండి. అంటే ఖర్చులు డెఫినెట్గా తగ్గిపోతాయి మీకు తెలియకుండానే. మీరు కూడా ఆలోచిస్తారు, ఈ ఖర్చు అవసరమా. ఇప్పుడు కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు వస్తువులు ఏమన్నా తెచ్చి పడేస్తాం అలా ఇంట్లో, ఆ తర్వాత వాటి మొహం కూడా చూడం. మీకు ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు రియలైజేషన్ ఇస్తున్నాడు. చూసావా, ఆ రోజు ఆ వస్తువు కొన్నావు, వాడలేదు, పెట్టలేదు, అలాగ లోపల పడేసావు అంటే దాని గురించి నువ్వు 1000 రూపాయలు, 2000, 5000, 10,000 ఎంతో తగలేసావు. ఆ డబ్బులు దాచుకొని ఉన్నా లేదా ఇంకో దానికి వాడున్నా బాగుండేది కదా. ఇలాంటి ఆలోచనలు మీకు శనీశ్వరుడు కలిగిస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మీకు శనీశ్వరుడు ఇస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇవ్వడం వల్ల మీకు తెలియకుండానే మీకు ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుంది. ఇంక ఇలా రావడం వల్ల అసలు ఎక్కడ తేడా జరుగుతుంది, ఎలా డబ్బుల్ని కాపాడుకోవాలి, ఏవి అవసరమైన ఖర్చులు, ఏవి అనవసరమైన ఖర్చులు, ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వచ్చి మీరు ఖర్చుని చాలా సక్సెస్ఫుల్గా నియంత్రించుకునే మోడ్లోకి మీరు స్విచ్ ఆన్ అవుతారు. ఇది అందువల్ల ఏంటంటే ఈ వారము సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అయింది, చాలా బాగా ఉంది, బాగా దాచుకోగలుగుతారు. అంటే మనీ సేవింగ్స్కి అవకాశం చక్కగా ఉంది.
దాంతోపాటు ఇప్పుడు ఇంకా విడివిడిగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా మంచి సమయం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులకి ఒక టర్నింగ్ పాయింట్ చూస్తారు మీరు ఈ వారము లేదా వచ్చే 3 వారాల్లో చూస్తారు. వ్యాపారస్తులకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ మీరు చూస్తారు. ఉద్యోగస్తులకి మేబీ ఏమన్నా ఉద్యోగంలో అన్కండిషనల్ సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. అరే ఇదేంటి బాగుంది అని అనుకుంటే ఇలా అన్కండిషనల్ అంటే సడన్గా వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పచ్చు, సడన్గా కాస్ట్ కటింగ్ పెట్టచ్చు. అలా పెట్టారంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే డెఫినెట్గా మీకు వితిన్ 2 మంత్స్లో చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది. టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు. ఇవ్వాలంటే అక్కడ మీకు టర్నింగ్ పాయింట్ లేకపోతే మీరున్న చోట డెఫినెట్గా అక్కడి నుంచి ఊస్టింగ్ చేసి ఇంకో చోట పెట్టిస్తారు వీళ్ళు గ్రహ దేవతలు. అందువల్లే మీకు ఊస్టింగ్ వస్తుంది, కానీ అక్కడ ఎంప్లాయర్ తీయట్లేదన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఇక్కడ మీకు ఉద్యోగం నుంచి తీసేసేది, ఒకవేళ ఉద్యోగం పోతే చెప్తున్నాను, తీసేసేది గ్రహ దేవతలే, వేరే మంచి చోట ఇప్పించేది గ్రహ దేవతలే. అప్పుడు మీకు అనిపిస్తుంది అది మానేయడం చాలా మంచిది అండి, అది పోవడం మంచిది, నా నెత్తిన పాలు పోసారు వాళ్ళని మీరు అనుకుంటారు. అలాగని మీరు ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం మానేస్తే కష్టం. అసలు మీరే ప్రయత్నం చేయకుండా అంతా దానంతట అదే ప్రకృతి తన పని తను చేసుకుపోతుంది. దానంతట అది జరిగితేనే కౌంట్ అవుతుంది. మీరు ప్రయత్నాలు చేస్తే మీకు మళ్ళీ ఇక్కడి నుంచి అంటే ఉద్యోగం మానేసిన రిజిగ్నేషన్ ఇచ్చిన మీ అంతటా మీరు ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 1 ఇయర్ ఉద్యోగం దొరకడం కష్టం అవుతుంది. అందువల్ల ఉన్న దాంట్లో మీరు కంటిన్యూ అవ్వండి. దానంతట అది జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకపోతే ఇలా కొంతమందికి ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలా కాకపోతే ఉన్న చోట మీకు మంచి మార్పు, డెఫినెట్గా ఒక మంచి మార్పు అయితే చూస్తారు. ఈ మార్పు కోసం మీరు ఉన్న ఉద్యోగాన్ని మటుకు వదులుకోకూడదు. దానంతట అది జరిగితేనే మంచి మార్పు, ఇంకా మంచి మార్పు చూస్తారు. బట్ ఉన్నా కూడా మంచి మార్పు అంటే అదే ఉద్యోగంలో కంటిన్యూ అయ్యే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఉద్యోగం నుంచి మానేసే సిచ్యువేషన్స్ లేని వాళ్ళందరికీ కూడా ఈ వారం డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. సో నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తీసేస్తా అని అంటే తీసేస్తే అప్పుడు బాధే ఉంటుంది కదా, అది టర్నింగ్ పాయింట్ ఎలా అవుతుంది అనుకుంటారు కాబట్టి ఈ పాయింట్ చెప్పాను. అక్కడ ఆ ఉద్యోగంలో మీకు ఉద్యోగంలో గ్రోత్ లేకపోతేనే మీరు అక్కడ మానేస్తారు. మీకు తెలియకుండానే మీరు మానేయాల్సి వస్తుంది అంతే, మీరు ప్రయత్నపూర్వకంగా ఏం చేయరు. కానీ మీకు అక్కడే అప్గ్రేడ్ అవుతారు అని అంటే గ్రహదేవతలు మిమ్మల్ని అక్కడే ఉంచి అప్గ్రేడ్ చేస్తాయి. అందువల్ల మీ అంతటా మీరు మానేయొద్దని చెప్తున్నా. ఒకవేళ మీ అంతటా మీరు ఈ వారంలో డెసిషన్ తీసుకుంటే అది డెఫినెట్గా మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ వ్యాపారస్తులందరికీ కూడా బాగుంది, మంచి శుభ సమయమే ఇది, అంతా బాగా ఉంది వ్యాపారస్తులందరికీ. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ద్వాదశ రాశిలో ఆఖరి రాశి మోక్షస్థానము జలతత్వ రాశి అయిన మీనరాశి యొక్క గ్రహస్థితుల ఫలితాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. మీది జలతత్వ రాశి, మోక్ష త్రికోణం కూడా. బచక్రం నుంచి మీది వ్యయ స్థానమైంది, మోక్షస్థానమైంది. మొదట నేను చెప్పాను జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి, మోక్ష త్రికోణాలు బలంగా ఉన్నాయి అని చెప్పి. ఈ మోక్ష త్రికోణాలు బలంగా ఉండడము అలాగే మిగతా గ్రహస్థితుల ప్రకారం మీకు ఈ వారం ఎలా ఉంటుందో మనం చూద్దాం. మోక్ష త్రికోణాలు బలంగా ఉండడం వల్ల ఈ వారం మీరు కొన్నిటి నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నాయి గ్రహదేవతలు. ఎలా రిలీజ్ చేస్తూ ఉన్నాయంటే మీరు దేని గురించి అయినా మీకు దేంట్లో అయినా ఇబ్బంది పడుతూ ఉంటే దేని నుంచి అయినా మీరు అంటే ఇబ్బంది పడుతున్న అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఒక్కోసారి పరిస్థితుల మూలంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే దాంట్లోంచి బయటపడతారు. అయితే మీకు ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏదైనా ఆల్రెడీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దేనివల్ల అయినా సరే ఈ వీక్ నుంచి దాంట్లోంచి బయటపడి ఇక మళ్ళీ మీరు అలాంటి సిచ్యువేషన్స్ చూడకుండా గ్రహదేవతలు చేస్తున్నాయి. సిచ్యువేషన్స్ చూడకుండా అంటే మీకే అనిపిస్తుంది మనం హ్యాపీగా అంతకుముందు అంటే గడిచిన ఈ 2-3 నెలల్లో ఉన్న సిచ్యువేషన్స్ చాలా తలకాయ నొప్పి కలిగించాయి. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీనికి మూల కారణం ఏంటి? ఈ సాటర్న్ మరి బుధుడు ఏంటంటే డీప్ థింకింగ్ చేయిస్తాడు. సో ఇప్పుడు సాటర్న్ మీకు యోగాన్ని బుధుడు వీళ్ళిద్దరు ఇవ్వాలి కాబట్టి
అది మీకు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా దేనికైనా మీరు ఇబ్బంది పడి ఉంటే అసలు ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, దీనికి రూట్ కాజ్ ఏంటి, ఆ విధంగా మిమ్మల్ని ఆలోచింపచేసి దాంట్లోంచి మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నారు గోచరంలో ఉన్న గ్రహదేవతలు. అలాగే ఈ వారం నుంచి మీకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెల్త్ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. అలాగే సొసైటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. మంచి గుడ్ ఫేస్లోకి వెళ్తూ ఉన్నాం మేము అన్న విషయం మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా బాగుంది, మంచి మోడ్లోకి స్విచ్ ఆన్ అవుతూ ఉన్నా అని చెప్పి. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే చాలా మంచి శుభ సమయం ఇది, చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకైతే ఇంకా బాగా ఉంది. వ్యాపారస్తులు ఎవరైనా ఏదైనా గృహయోగం కావచ్చు, ఏదైనా అసెట్ ఏర్పరచుకోవడం కోసం, లేదా ఏదైనా వెహికల్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటే అది ఈ వారం నుంచి సఫలీకృతం అవుతుంది. మరి ఉద్యోగస్తులకి ఇలాంటి అవకాశం లేదా అంటే ఉద్యోగస్తులకు కూడా ఉంది. మేబీ మీకు ఒక 5 months టైం పట్టచ్చు ఇది జరగడానికి. కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఎవరి దగ్గర జీతం తీసుకోరు కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాంటి వర్క్స్లో మీరు ఉంటే ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది. ఫ్రీలాన్స్ వర్క్స్ అంటే వాళ్ళు వ్యాపారస్తులని కాదు, ఉద్యోగస్తులని కాదు, అలా ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళకి అంటే జస్ట్ ఒక టైఅప్ పెట్టుకుంటారు, మనీ ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు మీకు అర్థమయ్యే చెప్పాలంటే ట్యూషన్స్ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, అది ఉద్యోగము కాదు, వ్యాపారము కాదు, కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఓలా, ఊబర్ వీటిల్లో కూడా మనము ర్యాపిడో ఇలాంటివి బుక్ చేస్తాం. వాళ్ళది ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, వ్యాపారం అంటే పూర్తిగా వ్యాపారం కూడా కాదు, ఫ్రీలాన్స్ వర్క్స్ అంటాం. సో ఇలాంటి ఫ్రీలాన్స్ వర్క్స్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మీరు మీనరాశి మీన లగ్నంలో పుట్టి ఉంటే చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్గా బాగా నిలదొక్కునే టైం ఈ వారం నుంచి మీ అందరికీ. దాంతోపాటు మీరు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ ఇబ్బంది నుంచి బయటకు వచ్చే సమయము. దాంతోపాటు మీరు అంతర్గత శత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, వీటి నుంచి మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాటి నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసే టైం, ప్రకృతి మిమ్మల్ని బయటపడేసే టైం ఇది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది మీ ఆరోగ్యము ఈ వారం చాలా. అంటే ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అవి సెటరేట్ అయ్యే విధంగా గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలకి మీ జన్మజాతకాన్ని అనుసరించి మీరు ప్రయత్నించాలి. మీ జన్మజాతకం అనుకూలంగా, కళ్యాణానికి అనుకూలంగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అలా లేకపోతే మీరు ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమం. వివాహితులకి బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్నవి ఎవరికైనా కామన్గా ఉండవు తప్పించి పెద్ద మేజర్ థింగ్స్ అయితే డెఫినెట్గా లేవు వివాహితులకి. మీరు సంతాన ప్రయత్నం చేయాలని అనుకుంటే ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేదు సంతాన ప్రయత్నానికి. సో ఈ వారం కొంచెం పౌజ్ ఇస్తే బెస్ట్. కొంతమంది ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తారు. సో సంతానానికి సంబంధించిన కన్సల్టేషన్స్ ఇలాంటివి అంటే ఈ వారం నుంచి ప్రారంభించాలి అంటే మటుకు అనుకూలంగా లేదు. ఆల్రెడీ మీరు ప్రారంభిస్తూ ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారంటే ఓకే, కానీ ఈ వారం మటుకు కన్సీవ్ అవ్వడానికి పూర్తిగా అనుకూలంగా లేదు. దానంతటా అది అంటే మీరే ప్రయత్నం చేయకుండా మీరు కన్సీవ్ అయితే, లేడీస్ సంగతి నేను చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ వస్తే డెఫినెట్గా అది మీకు భగవంతుడు ఇచ్చిన వరం, కానీ మీ ప్రయత్నపూర్వకంగా మీరు మటుకు ఈ వారం సంతాన ప్రయత్నానికి దూరంగా ఉంటే మంచిది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ గోచార గ్రహస్థితులు మనకి ఎంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి, ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి. ఎందుకంటే కష్టం వెనక సుఖం, సుఖం వెనక దుఃఖం, ఇవన్నీ సర్వసాధారణం. చీకటి వెనక వెలుగు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి గోచారం ఎందుకుంటుందంటే జన్మగ్రహస్థితులు బాగోకపోయినా గోచారంలో బాగా ఉంటే అంతవరకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే మనకున్న సామెత, పాత సామెత అనుకోండి, కొంచెం మొరటు సామెత, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తారు, ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ఒకళ్ళకి పని అయిపోతే మనకి పని అయిపోతుంది, ఈ కైండ్ ఆఫ్ వర్షన్ నేను చెప్పేది అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో ఒక 100 మంది ఎంప్లాయీస్ లేదా 1000 మంది ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారనుకోండి. శాలరీ హైక్ చేస్తున్నప్పుడు అందరికీ హైక్ చేస్తారు యూనిక్గా, వీళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని ఉండదు.
పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఆ టైంలో ఉన్నా లేకపోయినా అందరితో పాటు గంపగుత్తిగా అయిపోతూ ఉంటుంది. అయితే ఒకవేళ వాళ్ళ దాంట్లో లేకపోతే ఆ వచ్చేది వాళ్ళకి నిలబడదు. జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకే జాతకం చూపించుకోవాలి జ్యోతిష పండితుల దగ్గర. అంటే చూపించుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రమోషన్ హైక్ వచ్చిన తర్వాత అది తీసుకునే యోగ్యత ఆ టైంలో జన్మజాతకంలో లేకపోతే నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అవి నిలుస్తాయి. లేదంటే అది వచ్చిన 3 నెలలకి ఏదో ఒక పాలిటిక్స్ జరిగి వేరే కంపెనీకి మారాల్సి రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో అందుకునే యోగ్యత ఉండదు కాబట్టి. సో రావడం అయితే అందరికీ గంపగుత్తిగా వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు గోచారంలో కూడా మనకి గ్రహదేవతలు అందరికీ గంపగుత్తిగా మనకి యోగాల్ని ఇస్తుంది, అవయోగాలను కూడా ఇస్తుంది. రెండింటినీ ఇస్తాయి. యోగాలు అయితే మనకి యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ మన జన్మజాతకంలో ఇప్పుడు అనుకూలంగా లేదనుకోండి, వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంపాక్ట్ మనకంటే తర్వాత అది మనకి చేజారకుండా మన చేతుల్లోనే ఆ యోగాన్ని మనం పట్టుకోవచ్చు కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. అలాగే ఒకవేళ అవయోగాలు అయితే దాన్ని స్కిప్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు అందుకే మనం చేసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి జలతత్వ రాశుల్లో ఉంటే లిబరేట్ చేస్తూ ఉన్నాయి మనకున్న సమస్యల నుంచి. దీన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే 2 రెమెడీస్ చేయాలి. ఈ 2 రెమెడీస్, ఒకటి ప్రాక్టికల్ రెమెడీ, ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉన్న రెమెడీ. మొదట మనం ఆచరణలో చేయాల్సిన అంశం మనం చూద్దాం. ప్రాక్టికల్ రెమెడీ మనం చూద్దాం. అసలు ఎప్పుడు కూడా ఇది మనం పాటించాలి. ప్రత్యేకించి ఈ వీక్ వాటర్ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక గాజు బొమ్మ మనం ఎంత ఉంటే ఒక కాస్ట్లీ గాజు బొమ్మ మన ఇంట్లో ఉంటే దాన్ని తుడిచేప్పుడో లేదా అటు నుంచి ఇటు ప్లేస్ మార్చేప్పుడో ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసి ఇంకో చోట పెడతామో, గోచారంలో వచ్చే యోగాలు అలాంటివి. అస్సలు మీరు ఏమరపాటుగా ఉండకండి. ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వృధా చేసే అలవాటు మనకు తెలియకుండానే ఉంటుంది. బ్రష్ చేసుకునేప్పుడు ఆ షింకు తిప్పేస్తాము, నీళ్లు బోళ్ళన్ని పోతూనే ఉంటాయి, మనం కడుక్కునే లోపల పోతూ ఉంటాయి. సో నీళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా, వృధా చేయకుండా ఉండాలి. కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైనంత వరకే మనం నీటిని వాడాలి. నీటిని వృధా చేస్తే ఇప్పుడు లేనిపోని కష్టాల్లో ఊపిలోకి పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రాక్టికల్ రెమెడీ. ఇది మంచిది కూడా కదా. మనం వాటర్ని ఎక్కువగా, మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి. ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ పాడు చేసే హక్కు అయితే మనకి లేదు. ఇక్కడికి మనం వచ్చింది రెంట్ కోసం వచ్చాము భూమి మీద. భగవంతుడు ఇచ్చిన వాటంటే మనందరం ఒక గెస్ట్లం కదా. సో వీటన్నిటినీ మనం ఒక బాధ్యతాయుతంగానే మనం వాడుకోవాలి. వాటరు చాలా, మీరు జలాన్ని చాలా బాధ్యతాయుతంగా వాడుకోవాలి. ఈ వారము అసలు ఎప్పుడు కూడా ఇది ఈ వారం నుంచి మొదలుపెట్టి ఇంక ఇదే. ఒకవేళ మరీ ఎక్కువగా వాడకపోయినా మనకి తెలియకుండా మనం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమని మనకి తెలియకుండానే కొంచెం వృధా చేస్తూ ఉంటాం. సో ఎక్కడ వృధా చేసుకుంటున్నామో అటెన్షన్ పే చేసి మ్యాక్సిమం వాటర్ వృధా కానియకుండా ఇక్కడి నుంచి ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రకృతికి మనకి మనం తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము. సైడ్ బై సైడ్ మనకి బ్లెస్సింగ్స్ కూడా నేచర్ నుంచి వస్తాయి. ప్రకృతికి మనం ఎప్పుడైతే తోడ్పాటును అందిస్తామో డెఫినెట్గా నేచర్ కానీ దేవుళ్ళు కానీ మనం రవ్వంతో ఏం చేసినా సరే ఇది మళ్ళీ మన కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే, ఇదేం భగవంతుడి కోసం కాదు. అయినా మనం ఇలా చేస్తే భగవంతుడు కావచ్చు, నేచర్ కావచ్చు, మనం వాళ్ళకి ఏం చేస్తే దానికి 10 మనకి చేస్తారు. వీలుంటే ఇక్కడ ఇది ఒకటి చేయాలి. సెకండ్ రెమెడీ ఏంటంటే, మీకు వీలుంటే కనుక చెట్లని నాటండి. ఎక్కడైనా సరే మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీకు మొక్కలు నాటడానికి అవకాశం కుదరకపోతే, అంటే మీకు ప్లేస్ చిక్కకపోతే ఇంట్లో అయినా ఒక మంచి కుండీలో తెచ్చి ఒక ప్లాంట్ని పెట్టుకోండి. లేదా అసలు మీకు అవకాశం లేకపోతే మొక్కలు నాటినా నాటకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించండి. ఈ నామాన్ని జపించడము నీటిని సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, దుర్వినియోగం చేసుకోకుండా, నిరుపయోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము. అలాగే మొక్కల్ని నాటితే చాలా మంచిది. ఈ వీక్ మొక్కల్ని నాటి మనం ప్రకృతికి ఎంత తోడ్పాటును అందిస్తే అంత మనకి. అంటే మొక్కలు ఎందుకు నాటుతాము? ఆక్సిజన్ కోసం, ఊపిరి పీల్చుకోవడానికి. మన జీవితంలో ఊపిరాడని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము, అందరూ చూస్తూనే ఉంటారు, ఎవరు దీనికి అతీతులు కాదు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు మనకి రాకుండా
ఎప్పుడు మనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే విధంగా మన జీవితం కొనసాగాలి అంటే ప్రకృతికి మనం వీలైనంత వరకు తోడ్పాటును అందించాలి. ఇప్పుడు దీనికి రైట్ టైం, ఎప్పుడూ దానికి రైట్ టైం. మంచి పనికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మంచివే. ప్రత్యేకించి ఒక మంచి అమృత గడియలు అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు మొక్కలు నాటడానికి అమృత గడియలు అంటే నమ్మండి. చక్కగా నాటండి మొక్కలు, మంచి పని చేద్దాము, శ్రీకారం చూడదాము. మొక్కలు నాటిలా మీరు ఈ నామాన్ని జపించుకుంటే ఇంకా మంచిది. నాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాన్ని జపించుకోవాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. గంగాధరాయ నమః, గంగాధరాయ నమః, గంగాధరాయ నమః. ఈ నామాన్ని మొత్తం జపిస్తూ ఉండండి. మీరు రాత్రి పడుకునేప్పుడు మర్చిపోకుండా దీంతో పాటు గంగానది 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 అని చెప్పుకుంటూ పడుకోండి 3 సార్లు, ముమ్మార్లు. ఉదయాన్నే లేస్తూ మొదట గణపతిని తలుచుకోవాలి. గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః. ఎందుకంటే మొదట పూజ్యత ఆయనకే కాబట్టి. తర్వాత ఉదయాన్నే లేస్తూ కూడా మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చు, గంగానది గంగానది గంగానది. ఇది మనకి శివపురాణంలో ఉన్న విషయము. ఎవరైతే రాత్రి పడుకునేప్పుడు శివనామస్మరణం మనం చేయాలి, ఉదయాన్నే లేస్తూ హరినామస్మరణం మనం చేయాలి. దాంతోపాటు గంగానదిని రాత్రి పడుకునేప్పుడు ఉదయం లేచేప్పుడు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకున్న అన్ని పాతకాలు నశిస్తాయి. అంటే మన సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి మనము మంచి డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తాము. అలాగే మన చేత ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దేవకార్యాలు భగవంతుడు మనని నియమించి మన చేత చేయిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నామాన్ని రాత్రి పడుకునేప్పుడు గంగానది గంగానది గంగానది, ఉదయాన్నే లేస్తూ కూడా ఈ నామాన్ని జపించడం. అలాగే ప్రతిరోజు కూడా గంగాధరాయ నమః, గంగాధరాయ నమః, గంగాధరాయ నమః అనే నామాన్ని జపించి మనమందరం కూడా గంగాధరుడు శశిశేఖరుడైన పరమశివుడి యొక్క కృప వల్ల జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ఆయన నెత్తిన ఉన్నంత జలం ఎక్కడ ఉండదు. సో ఆకాశ గంగనే ఆయన జటాజూటంలో బంధించాడు. ఇక్కడ మనం జలతత్వ రాశులు అంటే ఆయన జటాజూటమని నా భావన. మనం ఇలాగ స్మరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇలా మనమందరం కూడా గోచారం ఇచ్చే యోగాల్ని ఒడిసి పట్టుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా, నిర్మలంగా, సుసంపన్నం చేసుకోవాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.